ఉద్ధవుని సంభాషణ. కృష్ణుని సారథి అయిన ఉద్ధవుడు కృష్ణుడిని ఒక ప్రశ్న అడిగాడు. కృష్ణ, నువ్వు అనుకుంటే ఈ భారత యుద్ధాన్ని ఆపి ఉండవచ్చు కదా? ధర్మరాజును జూదమాడకుండా నివారించి ఉండవచ్చు కదా? దానికి కృష్ణుడు నవ్వి ఇలా సమాధానమిచ్చాడు. దుర్యోధనుడి తరపున శకుని జూదం ఆడినప్పుడు ధర్మరాజు నన్ను పిలిచి ఉండాలి. కాని ఆ ప్రదేశానికి నేను రాకూడదని ధర్మరాజు భావించాడు. నేను జూదశాల ద్వారం వద్దే వేచి ఉన్నాను. తనను, రాజ్యాన్ని, సోదరులను, సమస్తాన్ని కోల్పోయినప్పుడైనా ధర్మరాజు నన్ను పిలుస్తాడేమోనని ఎదురుచూశాను. ద్రౌపది వస్త్రాపహరణం. ద్రౌపది కూడా మొదట తన తెలివితేటలతో వాదించింది మరియు తన సొంత బలంతో పోరాడింది. ఏ ప్రయత్నం ఫలించని తరుణంలో ఆమె కృష్ణా, నన్ను కాపాడు అని పిలవగానే ఆ వాక్యం పూర్తి కాకముందే కృష్ణుడు ఆమెను రక్షించడానికి వెళ్లాడు. ముగింపు. ఒక వ్యక్తి సాయం కోరకముందే మనం సాయం చేయడానికి వెళితే మన విలువ తగ్గుతుంది మరియు ఆ సాయం యొక్క ప్రాముఖ్యత వారికి అర్థం కాదు. ఈ నియమం దేనికైనా వర్తిస్తుంది. అడగనిదే చేసే సాయం అవుతుంది. మీరు ఈ కథ గురించి